హలో గాయస్, ఈరోజైతే మనం బెంగళూరు టు చిక్బల్లాపూర్లో ఉండే ఇషా యోగాకి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. నార్మల్గా బాగా ఫేమస్గా ఉండేది కోయంబత్తూర్లో ఉంటుంది ఇషా ఫౌండేషన్ వాళ్ళది. బట్ బెంగళూరులో కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్లో మంచి అట్మాస్ఫియర్ ఉండే ఏరియాలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీనికైతే ఫస్ట్ మనం ఎక్కడున్నా కూడా మెజెస్టిక్ అయితే వచ్చేయాలి. డైరెక్ట్గా మెజెస్టిక్ నుంచి చిక్బల్లాపూర్కి మనకి ఆర్టీసీ బస్సు దొరుకుతుంది. అది 70 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ బస్సు ఎక్కామంటే చిక్బల్లాపూర్ బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆటో అయితే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్ పోవాలి. కొంచెం హిల్ స్టేషన్లా ఉంటుంది. లైట్గా వాకింగ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 50 రూపీస్ తీసుకుంటారు ఆటో పర్సన్. చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్లో కట్టారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ మనం మెడిటేషన్ చేసినా కూడా వైబ్రేషన్స్ కానీ టోటల్ కంప్లీట్గా స్పిరిచువాలిటీతో ఫుల్ పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. మొత్తం అట్మాస్ఫియర్ అంతా చల్ల గాలులు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు హాలిడే ట్రిప్ కిందకి దీన్ని కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ అట్లా ఒక 1 అవర్ జర్నీ పోను, అక్కడ ఒక 1 అవర్, రానొక 1 అవర్, మొత్తం 3 to 4 అవర్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. నంది కూడా చూడండి బాగా పెట్టినారు. బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దేవుడి విగ్రహాలు, వే కూడా బాగుంది. ఇప్పుడు మనకి అన్ని టైమ్స్లో అవైలబుల్లో ఉంటుంది వే కూడా. బట్ ఆ రూట్ మాత్రం కొంచెం ఫారెస్ట్లా ఉంటుంది. ఈసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.